వెల్కమ్ టు ఖలీల్ అకాడమీ. నేను మీ ఖలీల్ సార్, నీట్ జువాలజీ ఫ్యాకల్టీ అండ్ యువర్ నీట్ మెంటర్. రీనీట్ 2026కి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే ఎన్టీఏ అఫీషియల్గా రిలీజ్ చేసింది. సో మీ ఎగ్జామ్ సిటీ అనేది మీరు చూసుకోవచ్చు. పూర్తి వివరాలు చెప్తాను, చివరి వరకు చూడండి. ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నీట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఒక పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేశారు, పబ్లిక్ నోటీస్. సో దీని సబ్జెక్ట్ చూడొచ్చు మీరు. అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ ఫర్ ద అప్లికెంట్స్ ఆఫ్ నీట్ యూజీ 2026 షెడ్యూల్డ్ ఆన్ 21st June 2026. రీనీట్ 21st June జరగబోతుంది కదా, దానికి సంబంధించినటువంటి ఇంటిమేషన్, ఎగ్జామినేషన్ సిటీకి సంబంధించినటువంటి ఇంటిమేషన్ అనేది తెలియచేస్తూ మనకి పబ్లిక్ నోటీస్ అనేది June 7వ తేదీ అంటే ఈరోజే మనకి విడుదల చేశారు. సో మీరేంటంటే నీట్కి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీ లాగిన్ డీటెయిల్స్ ద్వారా మీరు మీ ఎగ్జామ్ సిటీ, ఓకేనా, మీ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఎగ్జామ్ అనేది ఏ సిటీలో జరగబోతుంది, విజయవాడలో జరగబోతుందా, గుంటూరులో జరగబోతుందా, లేదంటే తెలంగాణ వాళ్ళైతే హైదరాబాద్లో జరగబోతుందా అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. దీనికోసం మీరేంటంటే క్యాండిడేట్ యాక్టివిటీ దగ్గరికి రావాలి. అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరేంటంటే ఇక్కడ మీ అప్లికేషన్ నెంబరు అండ్ పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఉంది కదా, ఇది ఎంటర్ చేసేసి మీరు సబ్మిట్ చేశారంటే మీకు మీ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అందులో ఏముంటుందంటే మీకు ఏ సిటీ వచ్చింది ఎగ్జామ్కి సంబంధించి అది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఎగ్జామ్ సెంటర్ అయితే ఉండదు, ఏ సెంటర్లో పడిందని ఉండదు, జస్ట్ ఎగ్జామ్ సిటీ అనేది తెలుసుకోవడానికి అయితే ఉంటుంది. కాబట్టి తెలుసుకోండి ఏ సిటీలో మీకు పడింది. ఎందుకంటే మొన్న చేంజెస్ చేసుకున్నారు చాలామంది. ఓకేనా. ఈ రీనీట్ జరగబోతుంది, దానికి సంబంధించి కరెక్షన్స్ ఏవైతే పెట్టారో ఆ కరెక్షన్స్ అప్పుడు చాలామంది వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటివి పెట్టుకున్నారనమాట ఎగ్జామ్ సిటీస్. సో అది వచ్చిందా లేదా అనేది మీరు ఇప్పుడు చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది మీకు ఏ సిటీ వచ్చిందన్నది. కాబట్టి చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.